నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు మహిళలే భద్రత కల్పిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. స్త్రీలు తమకు జరిగిన అన్యాయాన్ని పురుషులకు చెప్పుకోవడం కన్నా స్త్రీలకు చెప్పుకోవడంలో వెసులుబాటు ఉంటుంది. మన దేశంలో పోలీసుల సంఖ్య పెరుగుతున్నా స్త్రీలపై జరుగుతున్న దాడులు, హింస తగ్గడం లేదు. మహిళలకు పూర్తి రక్షణ లభించటం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా సగటు భారతీయ మహిళ అభద్రతతోనే జీవిస్తుంది. తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. దానివల్ల హైదరాబాద్ నగరంలో మహిళలకు కొంతవరకు మేలు జరిగిందనే చెప్పాలి. నేడు నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా స్త్రీలు ఇల్లు దాటి బయటకు వస్తే వేధించే ఆకతాయిలు ఎక్కువగానే ఉంటున్నారు. కానీ మహిళలు పట్టీ పట్టినట్లు వెళ్తున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కు వెళితే పురుష పోలీసులతో సమస్యలను విడమర్చి చెప్పుకోలేరు. ఏదో పెద్ద అన్యాయం జరిగితే తప్ప స్త్రీలు పోలీస్ స్టేషన్కు వెళ్ళడం లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చక్కని ఏకాగ్రతను, చురుకైన జీవన శైలినిచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చందన గారు, ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? జాయింట్ పెయిన్స్ కి సంబంధించిన సిరీస్ నడుస్తుంది కదా, ఇవాళ వాటిలోని ఇంకా కొన్ని ఆసనాలను నేర్చుకుందాం. ఓకే, సో జాయింట్ పెయిన్ కి సంబంధించిన సిరీస్ అన్ని కూడా గత కొద్ది ఎపిసోడ్స్ లో మనం చూస్తున్నాం కదండి, మంచి మంచి ఆసనాలు. సో అందులో భాగంగానే ఇవాళ కూడా కొన్ని ఆసనాలు. సో ఇవాళ ఏ పార్ట్ కి సంబంధించి మనం కొన్ని ఆసనాలు చేయబోతున్నాం? ఇవాళ చేతులకి సంబంధించిన ఆసనాలను నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్ టైం లెగ్స్ పెయిన్ కి, తర్వాత హిప్ జాయింట్స్ కి, వీటికి మనం నేర్చుకున్నాం. సో ఇవాళ చేతులకి సంబంధించి. ఓకే, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఆసనాలు నివారిస్తాయని చెప్పొచ్చు? దీనివల్ల చేతుల జాయింట్స్ అనేవి ఓపెన్ అప్ అయిపోయి స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే చేతులలో రక్త ప్రసరణ అనేది బాగా జరిగి చేతుల నొప్పులు కూడా తగ్గుతాయి. చేతుల తిమ్మిర్లు కూడా ఈ ఆసనాల వల్ల తగ్గడం జరుగుతుంది. ఇంకా భుజాలకి కూడా చాలా మంచి శక్తిని ఇస్తుంది. సో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అంటారు. టోన్డ్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా సొంతం చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ ఆసనాలు ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? ఈ ఆసనాల ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి సమస్య ఉన్నవారైనా కూడా ఈ ఆసనాలు అనేవి చేయొచ్చు. సో దీనికి అనేది కాంట్రా ఇండికేషన్స్ ఏమీ ఉండవు. సో ఎవరైనా చేయొచ్చు. ఓకే, సో అందరూ కూడా చక్కగా కూర్చొని ఈ చేతికి సంబంధించిన ఆసనాలు అందరూ కూడా చేయొచ్చు. సో జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ చేతుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆ స్టిఫ్నెస్ కొంచెం నివారించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆసనాలు చేయొచ్చు. సో ఏ సమయాల్లో చేస్తే ఈ ఆసనాలు బెస్ట్ అంటారు చందన గారు? ఈ ఆసనాలు అనేవి పర్టికులర్ సమయం అని ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా లేవు. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఆసనాలు ఏంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఏమేమి ఆసనాలు నేర్పించబోతున్నారు, ఎన్ని ఆసనాలు నేర్పించబోతున్నారు మాకు ఇవాళ? మనం 4 ఆసనాలు నేర్చుకుందాము. మొదటిది మణి నమన్, రెండవది మణి చక్ర, మూడవది కేను నమన్, నాలుగవది కేను చక్ర. ఓకే, ఆ పేర్లన్నీ చెప్పడం కూడా కొంచెం కష్టం, బట్ ఎనీవేస్ డైరెక్ట్ గా ఆసనాల రూపంలో వాటిని మనం చూద్దాం. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అలాగే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన మణి నమన్. నెమ్మదిగా చేతులని ముందుకి చాపాలి. ఇప్పుడు ఈ బ్రిస్ట్ అనేవి ముందరికి బెండ్ చేయాలి, పైకి తీసుకెళ్ళాలి. ఎగ్జేల్ చేసుకుంటూ ముందుకి బెండ్ చేయాలి, ఇన్హేల్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి. ఈ విధంగా 10 రౌండ్ల దాకా చేయాలి. ఇన్హేల్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి, ఎగ్జేల్ చేసుకుంటూ ముందరికి బెండ్ చేయాలి. దీని తర్వాత చేసేది మణి చక్ర. ఈ విధంగా చేతులని, అరచేతులని పిడికిలలాగా బిగించాలి. ఇప్పుడు నెమ్మదిగా సవ్య దిశలో 10 సార్లు మీ చేతులని రొటేట్ చేయాలి. ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు రొటేట్ చేయాలి. ఇప్పుడు మనం చేయబోయేది కేహుని నమన్. చేతులని ఈ విధంగా ఆకాశం వైపు చాచి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా మోచేయి దగ్గర వంచి కుడి చేతిని భుజానికి తగిలించాలి. శ్వాసని వదులుతూ ముందరికి చాపాలి. శ్వాసని తీసుకుంటూ భుజాన్ని తగిలించాలి.
ఇప్పుడు ఎడమ చేతిని శ్వాసని తీసుకుంటూ తగిలించాలి, శ్వాసని వదులుతూ ముందుకు చాపాలి. ఇప్పుడు రెండు చేతులని శ్వాసని తీసుకుంటూ భుజాలకి తగిలించాలి, శ్వాసని వదులుతూ ముందరికి చాపాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఇప్పుడు మనం చేయబోయేది కేహుని చక్ర. నెమ్మదిగా కుడి చేతిని ముందుకి చాపాలి, మోచేతి దగ్గర వంచి ఎడమ చేతితో ఈ చేతి భాగాన్ని సపోర్ట్ తీసుకుని భుజాన్ని తగిలించాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతిని సవ్య దిశలో 10 సార్లు తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా అపసవ్య దిశలో తిప్పాలి. ఇప్పుడు చేతిని మార్చి చేయాలి. నెమ్మదిగా ఎడమ చేతిని ముందుకి చాపి మోచేతి దగ్గర వంచి కుడి చేతితో చేతి భాగాన్ని దగ్గర సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా సవ్య దశలో 10 సార్లు రొటేట్ చేయాలి. ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు రొటేట్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా చేసినట్టయితే చేతి భాగాల్లో ఉన్న కీళ్ళ నొప్పులన్నీ తగ్గడం జరుగుతుంది. వింధ్య చేశారు కదా, మణి నమన్ మణి చక్ర, కేను నమన్ కేను చక్ర, మీకు ఎలా అనిపించింది? చాలా 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 సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా. జస్ట్ లైక్ ఇంతకుముందు సిరీస్లో మనం చూసినట్టుగానే చాలా సింపుల్ వార్మప్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో జస్ట్ హ్యాండ్స్ రొటేషన్ కానివ్వండి, లేదంటే జస్ట్ చేతులకి ఒక మంచి ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఏదైనా స్టిఫ్నెస్ లాంటిది ఏదైనా ఉంటే, చేతులు ఏమైనా పట్టేసినట్టుగా ఉంటే చాలా సింపుల్ గరిట తిప్పినట్టు చాలా ఈజీగా అండ్ అప్ అండ్ డౌన్ చేతుల్లో కూడా ఒక జస్ట్ వార్మప్ చేసినట్టుగా ఉన్నాయి. ఈ ఆసనాలు అన్నీ కూడా చాలా చాలా సింపుల్ ఆసనాలు. అందరూ చక్కగా ఇంట్లో కూర్చుని ఖాళీ దొరికినప్పుడు లేదా టీవీ చూస్తూనే చక్కగా ఈ ఆసనాలు చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా చేయాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ చందన గారు, ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ మా సక్కులకు నేర్పించినందుకు. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు, ఏవి లేవు, అందరూ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంత చక్కటి ఆసనాల్ని మా సక్కులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సక్కులు చూసారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మహిళా పోలీస్ స్టేషన్లు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి, అందరికీ అందుబాటులో లేవు. స్త్రీలు నేటికి పోలీస్ స్టేషన్కు వెళ్లడాన్ని పరువుతో ముడిపెట్టి చూస్తున్నారు. అదే చుట్టూ మహిళా పోలీసులు కనిపిస్తుంటే స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమకు జరిగే అన్యాయాన్ని చెప్పుకోవడానికి ధైర్యంగా ముందుకొస్తారు. భరోసాతో తమ పనులు చక్కబెట్టుకుంటారు. పిచ్చి చేష్టలు చేసే పోకిరీలు కూడా భయపడతారు. ఇప్పటికే చైనా, ఇటలీ వంటి దేశాలు మహిళా పెట్రోలింగ్ను ఏర్పాటు చేశాయి. జనసంచారం ఎక్కువగా ఉండే పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, బస్టాప్లు, నగరాల్లోని పెద్ద పెద్ద కూడళ్లలో మహిళా పెట్రోలింగ్ టీమ్స్ ఉంటున్నాయట. విజిల్స్ వేస్తూ చుట్టుపక్కల ఉన్న స్త్రీలకు మేము ఉన్నాం అని సూచిస్తుంటే మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటున్నారు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం, ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి జ్యోతి గారు ఉన్నారండి. మరి జ్యోతి గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్తే ప్రశాంతి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. మరి ఈ రోజు మా సకులకు ఏమంట పరిచయం చేయబోదు? నెయ్యి స్వీట్ పొంగనాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే ప్రశాంతి. గోధుమ పిండి, రవ్వ, కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, సోడా, యాలకుల పొడి. స్వీట్ నెయ్యి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు కదా జ్యోతి గారు. మరి ఇక ఈ పొంగనాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలండి. మరి మొదలు పెడదామా వంట? ఫస్ట్ ఒక బౌల్ ప్రశాంతి. బౌల్ కావాలా? ఫస్ట్ రవ్వ ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది కిందది. ఓకే. రవ్వ అసలు 10 మినిట్స్. ఏం రవ్వ అది? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. ఓకే. వాటర్. రవ్వని నీళ్లతో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఓకే. సరిపోతే
రవ్వ నానుతూ ఉంటుంది నీళ్ళల్లో, అందులో ఇంకేమైనా చేసుకోవాల్సి ఉంటుందా? ఏం లేదు, ఇన్న రవ్వ నానడము గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఎంతసేపు నానాలి ఇప్పుడు? ఒక 5-10 minutes. 5-10 minutes. ఓకే. సో జ్యోతి గారు 10 నిమిషాలు రవ్వ నానబెట్టుకోవాలన్నారు కదా? మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే. సో నానిపోయింది 10 నిమిషాల్లో రవ్వ. ఇప్పుడు ఒక జార్ తీసుకున్నాం, మిక్సీ జార్. స్పూన్ ఇవ్వండి. ఓన్లీ రవ్వనే వేస్తున్నారా రవ్వ మిక్సీలో కొంచెం వాటర్ వచ్చినా పర్లేదు. ఓకే. మనం ఇందులో గోధుమ పిండి యాడ్ చేస్తాం కదా, ఓకే సరిపోతుంది. ఓకే. సో రవ్వ మనం మిక్సీలో వేసుకున్నాం, నానబెట్టిన బొంబాయి రవ్వని. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రశాంతి బెల్లం వేసేస్తుంది. సో ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లమా? షుగర్ వేసుకోవచ్చు, కానీ ఈ బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, ఓకే. పిల్లలకి మనకి బాగుంటుందని ఓకే. కొంచెం యాలకుల పొడి స్పూన్ ఇవ్వు. దీన్ని మిక్సీ పట్టాలా? మిక్సీ. నాకు ఇచ్చేయండి. సో నానబెట్టిన రవ్వ, కొద్దిగా బెల్లం, యాలకుల పొడి, యాలకల పొడి అంతే వేసారు. అంతే, 3. దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలి. కంప్లీట్. నీళ్ళు ఆల్రెడీ రవ్వలో ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. బెల్లం నుంచి కూడా వస్తాయి కాబట్టి సరిపోతుంది. ఓకే. done. ఓకే. వావ్. సో కంప్లీట్ పేస్ట్ కావాలన్నారు మీరు, నాకు తెలిసి పూర్తిగా పేస్ట్ అయిపోయింది ఇది. మీరు బౌల్లో వేస్తున్నాం. బౌల్ ఓకే. ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేసి, గోధుమ పిండి. ఓకే. రాగి పిండి కూడా వేయచ్చు. నేను ఇప్పుడు గోధుమ పిండి, రాగి పిండి అయితే పిల్లలకు చాలా మంచిది. ఓకే. ఓకే. కొబ్బరి తురుము కొంచెం వేయినట్టుగా, సోడా పొంగడానికి చూస్తుంటే మీరు అనుకున్నట్టుగానే, మీరు చెప్పినట్టుగానే మనకి ఇడ్లీ రవ్వ లాగా తెలుస్తున్న కన్సిస్టెన్సీ. అవును ప్రశాంత్, ఇలా ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ప్యాన్ ఇవ్వు. దీనికి గుంత పొంగనాల ప్యాన్ కావాలి. ఓకే. ఓ సేమ్ ఈ పొంగనాల ప్యానే దీనికి కూడా. అంతే. అంటే స్టవ్ వెలిగించాలా? వెలిగించండి. ఇప్పుడు వెలిగించి నెయ్యి వేసి ఇవి అందులో వేయడం. అంతే. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేద్దాం. ఈ గుంత పొంగనాల ప్యాన్ పెట్టేస్తాం. ఓకే. పెట్టి ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు నెయ్యి వేసి, ఓకే, ఇవి వేయడం. స్పూన్ నెయ్యి. నెయ్యితోనే చేయాలి ఇది? నెయ్యితోనే చేస్తే టేస్టీగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నెయ్యి వేయడం వల్ల ఏంటి, ఫ్లేవర్ కోసమా లేకపోతే స్టిక్ అవ్వకుండా? స్టిక్ అవ్వకుండా ఫ్లేవర్ కూడా. ఓకే. ప్రశాంతి వేస్తున్నాను. ఓకే. వేసానుగా ప్రశాంతి. స్లోగా పెట్టి దీనిపైన మూత పెట్టేసి, నా పేరు మూత పెట్టా? సిమ్ పెట్టేసాయి స్టవ్. ఓకే. అట్లా ఒక 5 minutes కుక్ అవుతుంది. ఓకే. సో ఇంకా మనం టచ్ చేయొద్దు. ఇంకేం 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలి. ఓకే. సో మూత పెట్టేసాం, 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో జ్యోతి గారు 5 నిమిషాల వరకు టచ్ చేయొద్దన్నారు, టచ్ చేయలేదు. మరి చూద్దాం ఎంతవరకు వచ్చే పొంగనాలు. అయిపోయి ఉంటాయి ప్రశాంత్, చూద్దాము. ఓకే. ఇవి ఇట్లా టర్న్ అవ్వ. ఒకవేళ అవ్వలేదు అని అనిపిస్తే మనం మళ్ళీ ఇంకొక 5 minutes ఇంకోసారి అలా పెట్టుకోవాలా? ఇంకా నెయ్యి వేయని అవసరం లేదు. ఇక ఓకే. ఇందులో బనానా వేసి చేస్తే కూడా బాగుంటుంది. బనానా కప్ కేక్స్. ఓకే. సో ఇప్పుడు తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ దానికి ఒక 5 minutes. 5 minutes. ఓకే. వెయిట్ చేద్దాం. సో జ్యోతి గారు పొంగనాలు తిప్పేసాం, మళ్ళీ 5 నిమిషాలు వదలమన్నారు, వదిలేస్తాం. చూద్దామా ఎంతవరకు వచ్చాయి? అయిపోయినాయి ప్రశాంతి. స్టవ్ ఆఫ్ చేసేనా? సర్వింగ్ ప్లేట్ తీసుకో. తీసేయడం ఏంటి వాటి? అంతే. అసలు అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చాయి చూసావా? యా. ప్రశాంతి అయిపోయింది కదా, కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకో. ఓకే. నెయ్యి స్వీట్ పొంగనాలు రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పు. షూర్. జ్యోతి గారు తయారు చేసిన నెయ్యి స్వీట్ పొంగనాలు రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో చెప్పేస్తున్నాను, నోట్ చేసుకోండి. నెయ్యి స్వీట్ పొంగనాలు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: బెల్లం, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, సోడా, నెయ్యి. నెయ్యి స్వీట్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బొంబాయి రవ్వ నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన రవ్వని మిక్సీ జార్ లో వేయాలి. అందులోనే కొంచెం బెల్లం, యాలకుల పొడి వేసి పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వ పేస్ట్ లో గోధుమ పిండి వేసి కొంచెం కొబ్బరి తురుము, సోడా వేసి ఇడ్లీ పిండి లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టి నెయ్యి వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలోంచి కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని పొంగనాల్లా వేసి 2 వైపులా మూత పెట్టుకొని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఫైనల్ గా కొబ్బరి తురుముతో గార్నిష్ చేస్తే సరి. నెయ్యి స్వీట్ పొంగనాలు రెడీ.
జ్యోతి గారు తయారు చేసిన నెయ్యి స్వీట్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. పిల్లలు మాత్రం బాగా ఇష్టంగా తింటారంట ఇది, ఎందుకంటే స్వీట్ వెరైటీ కాబట్టి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. సో దీన్ని కొబ్బరి తురుముతో అలా తింటే, ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందంట. వెరీ వెరీ నైస్. బెల్లం ఇక్కడ యూజ్ చేస్తున్నాం షుగర్ ప్లేస్లో కాబట్టి. బెల్లం ఐరన్, పిల్లల హెల్త్ కూడా చాలా చాలా మంచిది. జ్యోతి గారు వెరీ వెరీ టేస్టీ, వెరీ నైస్. సో ఇంత టేస్టీ వెరైటీ డిష్ మాకు రుచి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు ఇంత టేస్టీ నెయ్యి స్వీట్ పొంగనాలు మాకు రుచి చూపించినందుకు మీకు టిటూస్ రెడ్ చిల్లీ పౌడర్తో పాటు అన్ని రకాల మసాలాస్ ని మనకు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జ్యోతి గారు తయారు చేసిన నెయ్యి స్వీట్ పొంగనాల టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి అదిరిపోయే వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ వంటలు మాకు కూడా పరిచయం చేయొచ్చు కదా. మరి మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. మన దేశంలో పెట్రోలింగ్ టీంలో పురుషులే ఉంటారు. మహిళలు అవసరమే ఫిర్యాదు చేయాలన్నా వారికే చెప్పాలి. అదే పెట్రోలింగ్ చేస్తూ మన దేశంలో కూడా మహిళలే ఉంటే చాలా బాగుంటుంది. ఇదే విషయాన్ని మొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మహిళా పెట్రోలింగ్ టీమ్స్ను ఏర్పాటు చేసింది. అందుకు మనందరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాకు కృతజ్ఞత చెప్పాలి. ఇంతకాలం పురుషులే పెట్రోలింగ్ చేసే సంప్రదాయాన్ని కాదని మొదటిసారిగా ఉదయ్పూర్లో మహిళలే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలు, తాగుబోతులు, జులాయిలు మహిళా పెట్రోలింగ్ టీంను చూసి భయపడాల్సిందే. స్త్రీల మనసును బాధించే ఒక మాట అనాలన్నా వెనకాడాల్సిందే. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో పద్మా విజయ్ కుమార్ గారు ఉన్నారు. మనకి ఒక వెరైటీ డిజైన్ ని పరిచయం చేస్తాను అంటున్నారు. మరి అదేంటో మనము చూసి నేర్చుకుందాం. పద్మా గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ నుంచి అమ్మా. ఓకే. సో ఈ రోజు మీరు ఏం పరిచయం చేయబోతున్నారు మన సక్కులకి? ఈ రోజు మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా ఎలా తయారు చేయాలో నేర్పిస్తాం. మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా. ఓకే. సో జూలా అంటే ఉయ్యాల అంటే చిన్నగా చేస్తారా? అంటే దేనికోసం అది? డెకరేటివ్ ఐటమ్. డెకరేటివ్ ఐటమ్, పిల్లలు ఆడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే. సో మంచి డెకరేటివ్ ఐటమ్ మ్యాక్రమీ థ్రెడ్ తో జూలా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమేం కావాలి దీనికి? సో చాలా తక్కువ ఐటమ్స్: మ్యాక్రమీ థ్రెడ్, సిజర్, టేప్, 2 types of ring అండ్ బీడ్స్. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మ్యాక్రమీ థ్రెడ్ మెజర్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ టేప్ తీసుకుని సో 4 meters తీసుకోవాలన్నమాట థ్రెడ్. ఓకే. సో మనం ఈ మ్యాక్రమీ థ్రెడ్ 4 meters తీసుకోవాలి. ఇట్లాంటివి మనం 12 pieces తీసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇట్లాంటివి మనం 12 pieces తీసుకోవాలి. అండ్ ఇందులోని అదే విధంగా ఈ గ్రీన్ లో కూడాను 8 pieces తీసుకోవాలి. ఫస్ట్ క్రీమ్ లో 12 pieces తీసుకోవాలి. గ్రీన్ లో 8 pieces తీసుకోవాలి. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ థ్రెడ్ రింగ్ ని హాఫ్ వరకు మనకు వస్తుందన్నమాట. ఓకే. సో అప్పర్ పోర్షన్ ని మనం కవర్ చేసేయాలి. అంటే రింగ్ కనబడకుండా మనం నాట్ వేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇది ఇక్కడ కూడాను మనం మ్యాక్రమీ నాటే వేసుకుంటాం. ఓకే. ఇది ఏంటంటే ఫస్ట్ ఒక సైడ్ లెఫ్ట్, ఒక సైడ్ రైట్. ఓకే. సో ఆ రింగ్ అలా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం కంప్లీట్ గాను ఈ రింగ్ కి నాట్ వేసుకోవాలి. ఓకే. నాట్ వేసుకున్న తర్వాత మనము ఇవి 12 pieces తీసుకున్నాం కదా. సో ఈ 12 pieces ని మనం సెంటర్ చేసుకుని ఓకే రింగ్ కి జాయిన్ చేసుకోవాలి. ఓకే. అన్నీ కూడాను అంటే ఈ నాట్ నే మ్యాక్రమీ నాట్ అంటారు. నాటు. సో ఇప్పుడు ఫస్ట్ మనం రింగ్ కి ఇలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో మనం ఈ 12 క్రీమ్ పీసెస్, 8 గ్రీన్ పీసెస్ మనం రింగ్ కి జాయిన్ చేసుకుంటాం. ఓకే. సో నేను జాయిన్ చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. సో మనం ఫస్ట్ ఈ రింగ్ ఫిల్ చేసుకున్నాం కదా. రింగ్ ఫిల్ చేసుకుని
ఈ నాట్స్ ఇటువైపు 4 గ్రీన్, మధ్యలో 12 పీసెస్, నెక్స్ట్ ఇక్కడ 4 పీసెస్ మనం గ్రీన్ పీసెస్ యాడ్ చేసేస్తాం అన్నమాట. సో ఈ గ్రీన్ పీసెస్ ఇటు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా మొత్తం మనం ఇది ఫినిష్ చేసుకుంటాం అన్నమాట. ఫినిష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సెంటర్. ఓకే, సెంటర్. ఓకే. సో 4 4 85 85 ఉంది కదా, ఈ సెంటర్ పీసెస్ ఇవి 2 తీసుకుందాం. ఓకే. నాట్ వేసిన తర్వాత మనము దీనికి ఒక బీడ్ జాయిన్ చేసుకుందాం. ఓకే. సో సెంటర్లో ఒక బీడ్ జాయిన్ చేసుకుందాం. బీడ్ జాయిన్ చేసుకొని ఇక్కడ ఇలా నాట్ వేసుకోవాలా? నాట్ వేసుకోవాలి. ఓకే. ఈ కంప్లీట్ ఈ జూలా అంతా ఇదే నాట్. ఓకే. సో నాట్ ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. సో ఫస్ట్ సెంటర్లో ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 బీట్స్ వస్తాయి, తర్వాత 2 బీట్స్, అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్స్ట్ దీని పక్క దాంట్లోంచి ఇక్కడ నాట్ వేసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే. సో ఫస్ట్ దీన్ని డౌన్ తెచ్చేసుకోవాలి. సో ఈ లెవెల్ ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. ఆ క్రీమ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 దించుకున్నాం, నెక్స్ట్ ఇవి 2 దించుకుంటాం, అలాగే ఈ క్రీమ్ మొత్తం అయిన వరకు దించుకుంటాం అన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ క్రీమ్ పార్ట్ ఒకటి మనకి జూలాకి. ఓకే. ఇవి ఈ గ్రీన్ పార్ట్ ఏంటంటే సైడ్ కి హ్యాంగ్ అవుతాయి అన్నమాట ఇవి. ఓకే. సో ఇవి కూడా సేమ్ ఇలాగేను. ఇది కూడా ఒక నాట్ వేసి చూపిస్తాను. సెంటర్ లోని నాట్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఫస్ట్ నాట్ వేసుకుని ఓకే. బీడ్ వేసుకోవాలి. 1 నాట్ అంటేనే 2 సైడ్స్ తీయడం. ఇంకా 2 sides తీయాలి. నెక్స్ట్ రైట్ తీసిన తర్వాత అది 1 నాట్ అన్నట్టు. 1 నాట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే బీడ్స్ కూడా మన కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. అంటే క్రీమ్ దాంట్లోకి గ్రీన్ కి క్రీమ్ అలా వేసుకుంటే ఓకే ఇట్ విల్ లుక్ నైస్ మాట. సో కలర్ ఎలివేట్ అవుతుంది చక్కగా. సో ఇలాగా మొత్తం ఈ గ్రీన్ ఇటు సైడ్ 2 గ్రీన్ మా సెంటర్ లో కూడా అల్లుకోవాలి. నేను ఫినిష్ చేసి చూపిస్తాను, అది చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేయాలనేది. ఓకే అండి. సో ఇది కంప్లీట్ చేసిందమ్మా. ఓకే, బాగుంది చాలా. ఫస్ట్ మనం రింగ్ వేసుకున్నాం కదా, హాఫ్ రింగ్ కి మనం జాయిన్ చేసుకున్నాం. తర్వాత ఇవి 12 యాడ్ చేసాము. ఇటు 4 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 అలాగా మనకి ఎంత కావాలంటే అంత ఇది కంప్లీట్ అవ్వాలన్నమాట. మనకి ఇక్కడ మనం ఎన్ని యాడ్ చేసుకున్నామో అవి కంప్లీట్ అయ్యేంత వరకు బీట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత మనం సేమ్ ఇదే నాట్ కంటిన్యూ గాను, అంటే కొంచెం దిగాలి కాబట్టి వేసుకున్నామట. ఈ ప్లేస్కి వచ్చేసరికి రింగ్ పెట్టామట. ఇక్కడ ఈ రింగ్ పెట్టాము, చిన్న రింగు. అదే రింగు పెద్ద రింగ్ పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేసి ఆ రింగ్ కవర్ అయ్యేంత వరకు సేమ్ అదే అల్లిక. సో అలాగా అల్లేసుకున్నాం. తర్వాత కిందని 5 4 3 2 1 1 నుంచి వేసుకున్నాము. ఇక్కడేమో 5 నుంచి 1 దాకా మనం తీసుకున్నాం అన్నమాట. సో అదే విధంగా మనం ఇవి 2 మనకి సపోర్టింగ్ థ్రెడ్స్ కాబట్టి సేమ్ అలాగే 1 బీడ్ అలా 1 బీడ్ యాడ్ చేసుకుంటూ వచ్చామాట. ఓకే అండి. సో ఈ రోజు మీరు మన సఖలకి చాలా మంచి వెరైటీని పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా పద్మ గారు ప్రిపేర్ చేసిన మ్యాక్రినీ థ్రెడ్ తో జూలా. చాలా బాగుంది కదా చూడటానికి. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ వెరైటీస్ ని మన సఖులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0423255654 నెంబర్ కి కాల్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. రాజస్థాన్ ప్రభుత్వం మహిళా పెట్రోలింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది.
ముందుగా పోలీస్ శాఖలో ఉన్న 25 మంది మహిళా పోలీసులను ఎంపిక చేసి వారికి వివిధ రకాలైన శిక్షణ ఇచ్చింది. ఏరోబిక్స్, మార్షల్ ఆర్ట్స్, రైడింగ్, వెపన్ ట్రైనింగ్ వంటి వాటిలో తర్ఫీదిచ్చారు. 4 నెలల తర్వాత మిగిలిన పోలీసుల కంటే భిన్నంగా ఉండే నీలిరంగు దుస్తులతో వారిని ఉద్యోగంలో నియమించారు. ఇంకా వైర్లెస్ సెట్, మోటార్ బైకులు, ప్రథమ చికిత్సను అందించే సామాగ్రిని ప్రభుత్వం సరఫరా చేసింది. దాంతో వారిని ఎవ్వరు చూసినా ఇట్టే పెట్రోలింగ్ టీం అని గుర్తుపట్టేస్తారు. పైగా వారి విజిల్ వింటే ఆకతాయిల గుండెల్లో భయం కలుగుతుంది. ఇలాంటి పెట్రోలింగ్ మహిళా టీమ్స్ ఒక్క రాజస్థాన్లోనే కాకుండా భారతదేశం అంతా నియమిస్తే బాగుంటుంది కదా. ఉదయపూర్లో లాగే దేశంలోని మహిళలందరూ సంతోషిస్తారు. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.